నెల్లూరు జిల్లాలో ఆర్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో సంచలనం బయటపడింది. ఉదయగిరిలో నాటుసారా తయారీ కేంద్రం గుట్టు రట్టు చేసింది ఆర్టీవీ. దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో దుండగులు నాటుసారా తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో వెళ్లి నాటుసారా గుట్టు రట్టు చేసింది ఆర్టీవీ. తయారీ ప్రాంతంలో 2 డ్రమ్ముల ఊట భారీగా ముడి సరుకు కనిపించింది. జిల్లాలో కొన్ని రోజులుగా జోరుగా గంజాయి నాటుసారా విక్రయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ వీటి మీద ఫోకస్ చేసింది. అసలు జిల్లాలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటూ పసిగట్టే ప్రయత్నం చేసింది. అడవిలో రాత్రివేళ వెలుగు వస్తుండడంతో ఏదో మండుతున్నట్లుగా కనిపించడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే ఆర్టీవీ దీనికి సంబంధించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అసలు నిజాన్ని బయట పెట్టింది. అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను బయట పెట్టింది. ఆర్టీవీ ఎఫెక్ట్తో నాటుసారా వ్యవహారంపై అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. గయాజ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆర్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ఉదయగిరి అడవి ప్రాంతంలో నేరాలు అడ్డగా మారింది. గత కొంతకాలం నుంచి ఆ ప్రాంతంలో నాటుసారా అదేవిధంగా గుప్త రాజుట అంటే ఉదయగిరికి కొండలు ఉండే కొండల మీద లైట్లు వెలుగుతూ ఉంటాయి. అయితే అసలు ఏం జరుగుతుంది ఆ కొండల మీద అడవుల్లో అని కూడా ఇచ్చేశారు. అయితే ఇటీవల కాలంలో మొత్తం అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందని ఆర్టీవీ చూద్దామని ప్రయత్నం జరగడం జరిగింది. అయితే దుర్గమ్మ ప్రాంతంలోని ఒక గ్రామం హనుమాన్ కాలువ నుంచి సుమారు ఒక 30 కిలోమీటర్ల వరకు అయితే మాత్రం ఆ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్న ఒక స్థావరము ఆర్టీవీకి కనిపించడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి ప్రాంతంలో ఈ నాటుసారా తయారు చేసి వీళ్ళు చెన్నై అదేవిధంగా కడప జిల్లాలకు కూడా తరలిస్తే అమ్మకాలను జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆర్టీవీ ఆ ప్రాంత కొంతమంది అడవిలోపం చేసుకోవాలి చెప్పడం ఏంటంటే ఈ ప్రాంతంలో నాటుసారాతో పాటు గంజాయి కూడా సమాచారంతో వెళ్లడం జరిగింది. ఆ ప్రాంతానికి మనము దగ్గరలో చూస్తున్నాం. దట్టమైన అడవులు, ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులు. అసలు ఎవరు వెళ్ళరు. అక్కడ అడవిలో ఉండే కొంత గిరిజనులు మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్కడ స్పాట్లు మాత్రం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. సారా తయారీకి కావాల్సిన డ్రమ్ములు, అదేవిధంగా అక్కడ తుమ్మ చెక్కతో పెట్టిన కొన్ని డ్రమ్ములు ఉన్నాయి. అదేవిధంగా బెల్లము, ముడి సరుకులు మొత్తం ఉన్నాయి. అక్కడ పెద్ద పొయ్యిలు. ఏ విధంగా నాటుసారా తయారు చేస్తారు, నాటుసారా తయారు చేయడానికి కావలసిన పరికరాలు మొత్తం చేయడం జరిగింది. ఈ నాటుసారా తయారు చేస్తే వాళ్ళు ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అంటే రాత్రిపూట ఒక్క నిమిషం, మీ వాయిస్ క్లియర్ గా లేదు. మరొక నిమిషంలో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్, అక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతోంది. ఆర్టీవీ చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అడవి ప్రాంతంలో ఏదో రాత్రి వేళల్లో దూరంగా మండుతున్నట్లుగా ఏదో వెలుగు కనిపిస్తున్నట్లుగా ఉండేది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యేవాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెలుగు? అంత దూరంలో ఏదో మంట కనిపిస్తుంది, ఇంకేం జరుగుతుంది అక్కడ అనేటువంటి భయం. దగ్గరికి వెళ్ళి చూద్దామంటే అమ్మో ఏం జరుగుతుందో, అక్కడ ఏముంటుందో, మనకేదన్నా ప్రమాదం పొంచి ఉంటుందేమో అన్నటువంటి ఆలోచనతో ఎవరు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కానీ అక్కడ ఏదో జరుగుతుందన్న అనుమానం ఆర్టీవీకి వచ్చింది. అలాగే భారీగా ఈ నాటుసారా అలాగే గంజాయి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఊళ్ళలోకి, జిల్లాలోకి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి అనుమానం వచ్చింది. పక్కా ప్లాన్తో పకడ్బందీగా చాలా ధైర్యంగా ఆ అడవిలోకి వెళ్ళి ఆ మంటలు వస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది ఆర్టీవీ. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం, ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ నాటుసారా తయారు చేస్తున్నారు అంటూ తెలిసింది. మనం చూస్తున్నాం, మీరు స్క్రీన్లో చూడొచ్చు. నాటుసారా తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ డ్రమ్ములు, అక్కడ ఒక 2 డ్రమ్ములు అలాగే 2 డ్రమ్ముల ఊట లభించినట్లుగా తెలిసింది. అలాగే
భారీగా ముడి సరుకు కూడా ఉంది. మీరు స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు. ఆ మంటలు ఉండడం కానీ, అక్కడ చెరుకు పాడుబడిపోయినటువంటి చెరుకు కానీ, డ్రమ్ముల్లో ఉన్నటువంటి ఊట కానీ ఆ ప్రాంతం కనిపిస్తుంది మనకు క్లియర్గా. మూత వేస్తున్నటువంటి డ్రమ్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ డ్రమ్స్లో ఊట ఇక్కడ మనం చూడొచ్చు. నల్లగా ఉన్నటువంటి ఆ ఊట మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ నాటు సారాని. ప్రజల ప్రాణాలతో ఇంకా అనేక మంది చెలగాటం ఆడుతున్నారు. తక్కువ ఖర్చులో అయిపోతుందనో, బాగా కిక్కిస్తుందనో చాలామంది ఇలాంటి నాటు సారాలు తాగి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఒక దందాని, ఇల్లీగల్ దందాని బయట పెట్టింది ఆర్టీవీ. డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ మనతోనే ఉన్నారు. గయాజ్, ప్లీజ్ కంటిన్యూ. ఎలా జరిగింది స్టింగ్ ఆపరేషన్? ఎలా చేశారు? ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో? డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, కనీసము సిగ్నల్ కూడా లేని ప్రాంతం, ఫోన్ కూడా పనిచేయని పరిస్థితిలో, అంటే అంత డీప్ అయిన అడవిలో ఇది జరుగుతుంది. కనీసము ఇక్కడ సిగ్నల్, సెల్ ఫోన్ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న లైవ్ లో కూడా సరిగా సిగ్నల్ కూడా పనిచేయదు. ఆ ప్రాంతంలో గత ఏడాది కాలం నుంచి మాత్రము ఈ నాటు సారా తయారు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మనం విజువల్స్ రూపంలో చూద్దాం. అంటే ఈ అడవిలోకి పోవాలంటే సుమారు ఒక 30 కిలోమీటర్ల వరకు లోపల నడిచిపోవాలి. దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో వెలుగుబంట్లు, అదేవిధంగా అయితే అసలు సంచారం ఎవరు చేయరు. అయితే ఆ ప్రాంతంలో వెళ్ళినా వీళ్ళు దాడి చేస్తారన్న భయం కూడా ఉంది. అయితే పోలీస్ కానీ ఎక్సైజ్ అధికారులు కూడా అంత ఓపికగా ఆ ప్రాంతానికి వెళ్లి ఈ పరిస్థితి దాడులు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఆర్టీవీ గత వారం 10 రోజుల నుంచి నిఘా పెట్టి ఆ ప్రాంతంలో పోయే, అయితే అక్కడి నుంచి మనము లైవ్ లో ఇద్దాము, లైవ్ చూపిద్దాము మన ఆర్టీవీ వ్యూవర్స్ అనుకుంటే సిగ్నల్స్ కూడా లేని పరిస్థితి అయితే చూసాం. ప్రస్తుతం విజువల్స్ రూపంలో చూడొచ్చు. అయితే ఈ విషయము ఎక్సైజ్ అధికారులకు కూడా ఇప్పుడే తెలిసింది. వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు. పోలీసు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు ఇద్దరు కలిసి మూకుమ్మడిగా అన్ని ప్రాంతాలకు వెళ్లి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. నందు, రైట్. అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడ్డటువంటి వివరాల పట్ల అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? అంటే ఇది జరుగుతుందన్న విషయం అధికారులకు అస్సలు నిజంగా తెలీదా? ఆ చుట్టుపక్కల ప్రజల పరిస్థితి ఏంటి అసలు? గయాస్, ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆర్టీవీ చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ పట్ల? అలాగే ఈ నాటుసారా ముఠా ఎలాంటి అకృత్యాలు ఉండేవి, అలాగే ఏ ప్రాంతాల్లో అమ్మేవాళ్ళు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? ఈ ప్రాంతం సారీ గైస్, మీ ఆడియో మాకు క్లియర్గా లేదు, సమ్ సిగ్నల్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఆర్టీవీ చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో నాటుసారా ముఠా గుట్టు రట్టయింది. ఇన్ని రోజులుగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ ముఠా మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఎవరి అండదండలతో ఈ నాటుసారా తయారీ జరుగుతోంది అనేది కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు తెలుసుకోవడానికి. వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్టీవీ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అధికారులు. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి తమ ప్రాణాలను పణంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అనేక మంది ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి తమకు హెల్ప్ఫుల్గా ఉన్నందుకు, తమ ప్రాణాలను కాపాడుతున్నందుకు, ఇలాంటి ముఠాను గుట్టురట్టు చేసినందుకు ప్రజలు సైతం ఆర్టీవీని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చాలా సాహసం చేసిందనే చెప్పాలి. స్థానికంగా ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా ఎవరు వెళ్ళనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో ఏదో అడవుల్లో ఏదో జరుగుతుందని తెలుస్తోంది, కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏదో దూరంగా మంటలు కనిపిస్తున్నాయి, వెలుగు కనిపిస్తుంది. ప్రజలు వెళ్ళాలంటే భయపడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు ఏదో జరుగుతుందని. అక్కడేదో వెలుగు కనిపిస్తుంది అంటున్నారు, ఏదో మంటలు కనిపిస్తున్నాయి అంటున్నారు, ఏదో జరగకూడదు ఏదో జరుగుతుంది అనేటువంటి చర్చ ప్రజల్లో ఉంది. కానీ దాని గురించి బయటకు మాట్లాడాలన్న భయం, అక్కడికి వెళ్ళాలన్న భయం, ఏం జరుగుతుందో తమ ప్రాణాల మీదకు వస్తుందనేటువంటి భయం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ పూనుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం, ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నటువంటి ఈ నాటుసారా ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేసింది.
సాహసించి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ బయటపడినటువంటి ఆ నాటుసారా తయారీకి ఉపయోగించేటువంటి సామాన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ వస్తువులు, ఆ డ్రమ్స్, 2 డ్రమ్స్ నిండా ఉన్నటువంటి ఊట మనకు కనిపిస్తుంది. ఆ చెరుకు ఊట మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే చెరుకుని కాల్చినటువంటి ఆ పూర్తిగా బొగ్గుగా మారిపోయినటువంటి అదంతా, ఆ యాష్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అలాగే మరికొన్ని వస్తువులను సైతం అక్కడ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు దీని వెనక అసలు ఎవరున్నారు, ఏ ప్రాంతాలకు ఈ నాటుసారాన్ని సప్లై చేస్తున్నారు అనే దానికి సంబంధించి, అలాగే నాటుసారా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ప్రజల ప్రాణాల మీదకి ఎలా వస్తాయి, అవి తాగడం వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ అనే అంశాలకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది.